మీకు కావాల్సిన సెన్సేషన్ న్యూస్ ఎలా వస్తుందో నేను చెప్తాను. ఎలా బాస్? అవినీతి అధికారులను పట్టుకోండి, కానీ వాళ్ళని ఒక్కొక్కరిని పట్టుకోవడం కన్నా ఒక్క బ్రోకర్ని పట్టుకోండి. 100 మంది అధికారులు దొరుకుతారు. బ్రోకర్నా? ఎస్, బ్రోకర్స్ లేకుండా భారతదేశంలో ఒక్క పని కూడా జరగదు. ఒక్క పవర్ఫుల్ బ్రోకర్ ని పట్టుకోండి, మీ బాస్ ఎక్స్పెక్ట్ చేస్తున్న సెన్సేషనల్ న్యూస్ దొరుకుతుంది. ఐ థింక్ హీస్ రైట్ హర్ని. ఎస్. ఓకే, మరి ఆ బ్రోకర్ ఎవరు? హలో సార్, ఢిల్లీ నుంచి వికేపీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను సార్. మొన్న జరిగిన ట్రాన్సాక్షన్ తాలూకు బ్యాలెన్స్ 5 కోట్లు ఇక్కడ హవాలాకు హ్యాండ్ అవుట్ చేస్తున్నా సార్. సదాపు మనకి రొటీనే కదా సార్, ఏదైనా నోట్ నంబర్ చెప్పండి సార్. 1000 రూపాయలు ఉంటాయా? లిఖో భయ్యా లిఖో. 192671. రాసుకున్నా సార్. సార్ అలాగే ఆ పంపించే అతని గుర్తులు చెప్పండి సార్ కొంచెం. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. ఓకే సార్. రే గని లేడు నాన్న. సమయానికి గనిగాడు లేకపోవడం లేకపోతే నాన్న మేలేమా మేళ్ళొస్తాం. మీరు వెళ్ళటం రా. వాడేం చూస్తామేంటి, మేళ్ళొస్తాం చెప్తున్నాం కదా. జాగ్రత్తగా మేనేజ్ చేయగలరా? చేస్తాం నాన్న. ఏమయ్యా, మా పిల్లల్ని పంపుతున్నానయ్యా. ఓకే సార్. వాళ్ళు నీకు తెలుసు కదా? అయ్యో నాకెందుకు తెలియదు సార్. రై వెళ్ళేటప్పుడు ఈ 1000 నోట్ జాగ్రత్త, వచ్చేటప్పుడు 5 కోట్లు జాగ్రత్త. అలాగే నువ్వు కదరా. ఎవరు డ్రైవర్ శివ? చెప్పరా. సార్, అబ్బాయిలు వెళ్తున్న బండి వెనకాల టీవీ 9 వాళ్ళు బండి వెళ్తుంది సార్. ఆ విషయం నాకు చెప్తావేంట్రా? వాళ్ళకి చెప్పచ్చుగా. వాళ్ళ ఫోన్ మన బండిలోనే వదిలేసి వెళ్ళిపోయారు సార్. రేయ్, ఆ గనిగడ ఎక్కడ ఉన్నాడు? పిలవండి. హలో, ఏంటి మమ్మల్ని ఇక్కడ కాపురాలు చేసుకున్నారా? అంటే మా ఫ్యామిలీస్ లో బెడ్రూమ్ లో ఏం జరుగుతున్నా కూడా మేము మీడియా అది కాదండి, ఆయన తాగు. మీడియాతో పెట్టుకుంటాడా? రేయ్, పెద్దోడా చిన్నడా, సమయానికి వచ్చి నువ్వు నా బిడ్డల్ని కాపాడి ఉండకపోతే ఈ రాయుడు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కాదురా, భారీ హవాలా శాఖ మంత్రి అయి ఉండేవాడు. రే కానీ నా పదవినే కాదురా, నా ప్రాణంతో సమానమైన నా బిడ్డల్ని కూడా కాపాడావు. అది నా బాధ్యత అన్న. రే రే మీరేం చేస్తారో నాకు తెలియదండి. 2 నెలల్లో పూర్తి అయిపోతుంది అన్నారు. ఇప్పటిదాకా మీరు పనే మొదలు పెట్టలేదు. అరే మీ పని ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నాను కదండి, టెన్షన్ పడకండి. అదంతా కుదరదండి. మా అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయండి. మీరు పనన్న చేయండి, లేకపోతే మా డబ్బులు మాకన్నా ఇచ్చేయండి. అంతే. ఇంకా ఎంతమందిని చంపుతారు? ఏమైంది? ఓహో, తెలీదా? ఏమైందో చెప్తే కదా. మాస్టర్ చనిపోయారు. స్కూల్లో ఉరేసుకుని చనిపోయారట. దానికి కారణం మీరే కదా. ఆయన మా నాన్న పెన్షన్ కోసం తిరుగుతుంటే లంచం ఇచ్చి ఆ పెన్షన్ కొన్నది మీరే కదా. ఇంతకాలం నిజాయితీతో బతికిన పెద్ద అయిన ఆత్మాభిమానాన్ని చంపింది మీరే కదా. ఆయన చెప్పులరిగాల ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే ఆయనకి జాలిపడి నేను హెల్ప్ చేస్తే అదేదో పెద్ద పాపంలాగా పెద్ద నేరంలాగా చెప్తావేంటి? ఏంటండి జాలిపడేది? మీరు ఆయనకి సాయం చేశాననుకుంటున్నారు, కానీ ఆయన నిజాయితీ మీద దెబ్బ కొట్టారు. ఆయన నమ్మకాన్ని లంచంతో కొన్నారు. ప్రతిదీ లంచంతో కొనడానికి ఆయన మీలాగా బ్రోకర్ కాదు. నోర్మై, నేనేమైనా ఆయన దగ్గర కమిషన్ తీసుకున్నానా? ముసలాయన నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నన్ను చేరదీసి చదివించింది వాళ్ళు, పెంచింది వాళ్ళు. ఇద్దరు కష్టాల్లో ఉన్నారని హెల్ప్ చేస్తే అది తప్ప? అది తప్పేలా ఉంది. తప్పే. చెప్పరా చిన్న, ఇప్పుడే వస్తున్నా.
ఏంట్రా మనవడా ఏం చేస్తున్నావు? కుక్కతో ఒక వంకర సరి చేస్తున్నా. కుక్కతో ఒక వంకర మనిషి బుద్ధి వంకర ఎవరూ సరి చేయలేరురా. గవర్నమెంట్ నన్ను సస్పెండ్ చేసింది. అర్జెంటుగా సస్పెన్షన్ ఎత్తేయించాలి. కొద్ది రోజులు ఆగితే డిస్మిస్ చేసేలా ఉన్నారు. ప్రాబ్లం ఏంటి? మా డిపార్ట్మెంట్లో కొద్దిమంది చనిపోయిన వారి పేర్ల మీద ఉన్న పెన్షన్ డ్రా చేశాను. అది బయటపడింది. అంటే వాళ్ళు నిజంగా చనిపోలేదా? నిజానికి ఆ మనుషులే లేరు. కొంతమంది పేర్లు పుట్టించి వాళ్ళు చనిపోయినట్టు క్రియేట్ చేసి డబ్బు డ్రా చేశాను. జనరల్గా ఇలాంటివి బయటికి రావు, కానీ బయటపడింది. మీరు ఎలాగైనా చూద్దాం. మా జిల్లా కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయించాలి. ప్రాబ్లం ఏంటి? మా జిల్లాలో పాలమూరు అనే ఊర్లో స్కూల్ ఉంది. గత 12 ఏళ్లుగా ఆ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం, 4 టీచర్లకు జీతాలు, ఆ స్కూల్ మెయింటెనెన్స్ నిధులు కరెక్ట్ టైంకి అందుతున్నాయి. ఈయనొచ్చి ఆపేయమంటాడు. ఆపడానికి ఆయన ఎవడండి? నేను ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడతాను. ఆయన వార్నింగ్ ఇస్తే డెఫినెట్గా అతను మళ్ళీ శాంక్షన్ చేస్తాడు. లేదు కానీ మా స్టాఫ్ అంతా ఎట్టి పరిస్థితుల్లో అతను ట్రాన్స్ఫర్ చేయించాలంటున్నారు. ట్రాన్స్ఫర్ అంటే ఖర్చు కదండి, ఇది ఒక మాటతో అయిపోయి పని. ఎంత ఖర్చు అయినా పర్లేదు, అతను ట్రాన్స్ఫర్ చేయించాలి. ప్రాబ్లం ఇది కాదనిపిస్తుంది. నిజం చెప్పాలంటే అక్కడ స్కూలే లేదు. అన్నా నేను చెప్పింది ఏళ్ళ గురించే చెప్పండి. నమస్తే సార్. ఆ, మాది మెడికల్ డిస్ట్రిబ్యూషన్. జనరల్ గా అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కాటన్ నుంచి మెడిసిన్ వరకు అన్ని మేమే సప్లై చేస్తాం. ఆ మెటీరియల్ 100% రాసి 10% పంపిస్తాం. మిగతా 90% హాస్పిటల్ సూపరింటెండెంట్ నుండి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ వాటాలు ఉంటాయి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ ఇది కామనే సార్. కానీ అందరినీ వదిలేసి మా ఇద్దరినే టార్గెట్ చేస్తున్నారు సార్. ఒకవేళ కుదరదనుకుంటే అందరి మీద యాక్షన్ తీసుకోవాలి, కాదంటే మమ్మల్ని వదిలేయాలి. ఇతర డిస్ట్రిక్ట్ వాళ్ళ మీద ప్రెషర్ పెడితే వాళ్ళేమో ఇన్వాల్వ్ అయితే మేము బతికి బయటపడతాం. అందరితోని మాట్లాడడం కష్టం. ఆ, ఇది మినిస్టర్ త్రూగా జరగట్లేదా? ఆ మినిస్ట్రీలో ఉన్న కొత్త ఆఫీసరేనండి ఇదంతా చేస్తున్నాడు. అవును సార్. ఈ మధ్యన డ్యూటీలో జాయిన్ అయ్యాడు. కొత్త ఆఫీసరా? అన్నా అతను మనకు బాగా తెలుసా, మనోడే, మనం మాట్లాడు. అది దీనికి కొంచెం ఖర్చు అవుద్ది కదా. భలేవారే, వాళ్ళ వాట వాళ్ళది, మీ వాట మీది. మీరు ఈ మ్యాటర్ సెట్ చేయండి సార్, మీరు రుణం తీర్చుకుంటాం. ఓకే, నో ప్రాబ్లం, నేను మాట్లాడతాను.
నేను చూసుకుంటాలే. అలాగే సార్. ఒకసారి నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు. నేను చూసుకుంటాను. గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి మందులు కూడా లేపేస్తున్నారు అన్నమాట. గొప్ప వ్యాపారమే బాబు ఇది. నండి. నిజం నిప్పు లాంటిది. మేం చూపించబోయే నిజం కొన్ని జీవితాల్లో నిప్పు పెట్టచ్చు. అయితే అది సమాజానికి ఓ వెలుగు కాబోతోంది. తెహల్కా లాంటి స్టింగ్ ఆపరేషన్స్ మీరు చూశారు, కానీ దానికన్నా ఎన్నో రెట్లు భయంకరమైన కుంభకోణాల్ని మేం మీకు చూపించబోతున్నాం. ఇందులో ఎంతో మంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాధికారుల అవినీతి బాగోతాల్ని మీ ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది TV9. రేపు సాయంత్రం 6 గంటలకి డోంట్ మిస్ టు వాచ్ 6 PM లైవ్ విత్ సూర్యప్రకాష్. చూడు గాని తిండి గింజల విషయంలో ఫ్రాడ్ చేస్తే తిండి లేకుండా పోతారయ్యా. నువ్వెవరినో తీసుకొచ్చి కల్తీ ధాన్యం అమ్మిస్తానంటే నేను అస్సలు ఒప్పుకోను. మేడం గారితో ఆల్రెడీ ఈ విషయం మాట్లాడాను సార్. మేడం మీరు చెప్పండి. ఏంటండి మీ ప్రాబ్లం? ప్రాబ్లం ఏంటంటావేంటే, కల్తీ విత్తనాలు నాటితే పండేది ధాన్యం కాదు, శూన్యం. 100 గింజలు నాటితే 40 గింజలే మొలుస్తాయి, మిగతా 60 గింజలు మట్టిలో కలిసిపోతాయి. రైతులకు ఎంత నష్టం తెలుసా? నేను అస్సలు ఒప్పుకోను. ఏంటి మీరు ఒప్పుకునేది? ఆ రైతులు జనాలు ఎలా పోతే మనకేంటండి? వాళ్ళ చావేదో వాళ్ళు చేస్తారు. అయినా వాళ్ళందరినీ ఉద్ధరించడానికి మీరేం పుట్టలేదు. అది కాదే. చెప్పాను కదా, వాళ్ళకి కావాల్సింది మీ పచ్చింకు సంతకం, నాకు కావాల్సింది పచ్చ రోట్లు. పైగా దుబాయ్ నుంచి బంగారం, యూరోప్ నుంచి వజ్రాలు తెప్పిస్తామంటున్నారు కదగని. అమ్మోర్లా గాని నగలు దిగేసుకున్నా సరిపోవా? సరిపోవండి, సంతకం పెట్టండి. నేను పెట్టను. పెడతారా?